ఆ ఏకలవ్యుడు మాటిస్తే ఖచ్చితంగా ఏలు నరికిచ్చేయండు. ఈయన ఎస్టీ బిడ్డ ఈయన ఓటు వేయద్దు, ఇబ్బంది పెట్టి ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నమాట. నన్ను గల్లబట్టి సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో పెట్టేసి నాదోటి అయితలేదు, నన్ను గల్లబట్టి ఏ హామీలు ఇచ్చేడు ఈ చేసేడు. ఇది మనం చేస్తామా అంటే పబ్లిక్ అరే కామా ఇట్లా పెట్టిండు అన్నట్టు మాట్లాడతారు. కొడుకులు పంపించేస్తాను. ఈ ఆలోచన కూడా పొద్దుగాలనే జిరాక్స్ సెంటర్ తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసి ఉంటుంది. ఎంపీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు, సీఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంటాను. అన్న నేను అల్లాడబ్బా అదే ఆలోచనలోనే నేనున్నా. నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడితే గొప్పతనం కాదు. అలా నాకు పోయేది ఏం లేదన్న. మీరు నెన్నెల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా, మీ ముందున్న చతుర్ముఖ పోటీని అటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి ఉన్నారు. మరి వాళ్ళను మీరు ఏ విధంగా తట్టుకుంటారు? నా పేరు దుగ్గ్యాల బాబు. నేను నెన్నెల్ మండల్ అభ్యర్థిగా విలేజ్. ఖచ్చితంగా ప్రజలు అనేది గుణపాఠం అనేది ఖచ్చితంగా చూపెడతారన్న. ఎవరు ఏంటిది అనేది పబ్లిక్ తెలుసు అన్న. కంపల్సరీ ఎవరికి వేయాలి, ఊర్లో ఎవరు మంచి చేస్తారు అనేది పబ్లిక్ చేతులు ఉన్నదన్న. కంపల్సరీ నేను గెలిచినాక పని చెయ్యా అన్నది లేదన్న. నాదోటైనంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. నేను హామీ ఇచ్చిన పేపర్లు కూడా బ్యాండ్ పేపర్లో రాసి ఇచ్చినాను. ఆటో కొని గ్రామ పంచాయత్ ఆఫీస్ కాడ పెట్టి ఈ గర్భిణులకు కానీ సీరియస్ ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీ ఆటోతోటే హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఆడ వడగొట్టేందుకు కూడా గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్ళు కాబట్లు ఉన్నారు. వాళ్ళు కాకుండా కానీ వేరే ఒక డ్రైవర్నన్నా ఆ టైంకి పంపించి వాళ్ళను పంపిస్తాను. ఇప్పుడు ఆంబులెన్స్ ఉన్నది అని మాట్లాడతాను. ఆంబులెన్స్ అనేది ఈ మండల్ కాకుండా వేరే మండల్ కూడా పోతారు. గరీబ్ వాళ్ళు ఉంటారన్న. అర్జెంట్ పోయి నేను అక్కడ చేరుకోవాలి, హాస్పిటల్ పోవాలి అన్న వాళ్ళు కూడా ఇబ్బందుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా నేను ముందుండి ఆటో పెట్టి సొంత డబ్బులతోటి ఆటో కొని ఆడ పెట్టేసి ఇట్లా సేవ చేద్దామని ఆలోచనతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకోటి ఇంటింటికి ఖచ్చితంగా నేను తిరిగి నా ఓన్గా పబ్లిక్ సపోర్ట్ తోటే ఇంటింటికి దండం పెడతానన్న. నేను ఖచ్చితంగా నా దండం అనేది దేవునికే తెలుసు, వేసే పబ్లిక్కే తెలుసు అన్న. కంపల్సరీ నన్ను గ్రామంలో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. ఎవరికైనా బుద్ధి చెప్పాలనేది కూడా కంపల్సరీ పబ్లిక్ ఆలోచన ఉన్నది. నేను ఇంటింటికి తిరిగినా కూడా నేను చూసిన వాళ్ళ ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయన్న. నేను కంపల్సరీ ఏదో పైసా పెట్టో ఏదో కోటర్ వంచు అట్లాంటి పని అయితే నేను చేసేది లేదన్న. ఖచ్చితంగా ఇంటికి పోయి దండం పెట్టుకుంటానా, ఖచ్చితంగా మీకు పని చేసి పెడతానా అని చెప్తాను. నేను వాళ్ళకు ఖచ్చితంగా రుణపడి ఉంటా. నేను ఖచ్చితంగా హామీలు ఇచ్చినవి కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకు చేసి చూపెడతా అనే ఆలోచనతోటన్నా నేను ముందుకు వచ్చిన. నేను ఎవరి మీద వ్యతిరేకం కాదు, నాకు ఎవరు వ్యతిరేకులు కాదు. నాకు ఇంతకుముందు వాళ్ళతోటే ఇప్పుడు 3 పోటీ చేసిందన్న. ఇప్పుడు నాతోటి 4 అన్న. 3 వేరే పోటీ చేసిన ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నేను అభ్యర్థి ఏది ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నేను పోటీ చేసిన సర్పంచ్గా. వాళ్ళు కూడా నాకు ఎక్స్ కాదన్న.
ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి ఆలోచన వాళ్ళకు ఉన్నది. నాకు సేవ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. నేను కూడా వీళ్ళకు వచ్చిన కంపల్సరీని ఆ సేవ చేసుకుంటా. నన్ను కంపల్సరీ గెలిపిస్తారు, నేను ఆ సేవ చేసుకుంటాను. నాకు ఈ ఆలోచనలోనే వచ్చింది. ఈ ఆలోచన నాకు వచ్చింది ఏంటంటే, ఊళ్ళో ప్రతి ఒక్కరు గరీబులు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఊరు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. కొద్దిగా మన ఊరిని డెవలప్ చేసుకోవాలి, మన ఊరిని డెవలప్ చేసుకొని బయట ఊర్లో ఏదైనా పని చేయాలి. నా అదే ఆలోచనతోటే నా ఊళ్ళో నేను ఖచ్చితంగా పని చేస్తానని చెప్పేసి పబ్లిక్ హామీ ఇచ్చిన. ఆ హామీ ప్రకారంగా కూడా నేను ఖచ్చితంగా పని చేసి చూపెడతా అనేది ఆ నమ్మకంతోనే నన్ను గెలిపిస్తాను కూడా పబ్లిక్ ఉన్నారు, గెలిపిస్తారు. నా ఆలోచన అయితే అదన్న. మళ్ళా ఈ నేను ఇచ్చిన హామీలు 12 హామీలు ఉన్నాయన్న. హామీలు ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఎట్లా నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావు, ఒక ఎమ్మెల్యే అని హామీలు ఇచ్చినావు, ఒక ఎంపీ అని ఎంపీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు, సీఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంటాను. అన్న నేను అల్లాడబ్బా మాటలు అయితే నేను చెప్పేది కాదన్న, నేను చెప్పలే కూడా. నాతోటి అయినంత వరకు నేను హామీలు ఇచ్చిన, నాతోటి అవుతుందనే నేను హామీలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే ఆటో అనేది ఒక 3 లక్షలు అన్న. ఆటో ఇప్పుడు ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ అసలు చేసుడు నేను ఖర్చు పెట్టి గెలిచిన అన్న పేరు నాకు అవసరం లేదన్న. నేను ఓన్గా పబ్లిక్ సేవ చేస్తా, పబ్లిక్ దగ్గరనే నేను ఆడుకుంటాను. అదే ఆలోచనతోనే నేనున్నా. నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడితే గొప్పతనం కాదు, ఊరికి న్యాయం చేస్తే నాకు గొప్పతనం. అదే ఆలోచనతోనే నేను ఊరికి హామీ ఇచ్చిన. ఏంటిది, ఆటో కొని ఆడ పెడతా అని చెప్పింది, అది నాతోటి అయ్యే పని. ఊరి వాడకు కంపల్సరీ నీళ్లు లేని కాడ బోర్ లేపిస్తా అని చెప్పిన. అది వాటర్ లేని కాడ బోర్ లేపిస్తే నాకే మంచితనం కాన, నాకే మంచిది, నాకు కూడా ఊరికి సేవ చేసినట్టుంటుంది. ఇది ఒక ఆలోచన. చనిపోయిన పేద కుటుంబాలకు 5,000 ఇస్తారని అన్న. ఆ 5,000 రూపాయలు పేద కుటుంబానికి 5,000 ఇస్తే దాంట్లో నా సొమ్ము పోయేది ఏం లేదన్న, నేను సేవ చేసుకుంటానికే, అది ఖచ్చితంగా. మళ్ళీ ఒకటి, పేద కుటుంబానికి పెళ్ళికి 5,000 ఇస్తా అని చెప్పిన. పేద కుటుంబానికి 5,000 ఇస్తే అందులో నాకు పోయేది ఏం లేదన్న, నేను సేవ చేసుకుంటానికే. వాళ్ళు కూడా ఏమంటారు, అరే పలానా బాపా అన్న ఇట్లా పెళ్ళికి 5,000 ఇచ్చిండు అన్నట్టు ఆలోచించి వాళ్ళకి దోషింది వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి దోషిన పని వాళ్ళు చేసుకుంటారు. ఇగో నేను ఇచ్చిన హామీలన్న. 2 కంప్యూటర్లు గ్రామ పంచాయతీలో కొని పెడతా అని చెప్పిన. 2 కంప్యూటర్లు ఎందుకు కొని పెడతా అని చెప్పిన, కంపల్సరీ ఈ పేదలు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు, పొద్దుగాలనే జిరాక్స్ సెంటర్ తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసి ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకు పేపర్లు కానీ ఏమన్నా పిటిషన్లు కానీ రాసుకున్నందుకు అక్కడ అందుబాటులో పెట్టింది అనుకో అన్న, నా ఊరిని బాగా చేసుకున్నా అంటే అది వేరే ఆలోచన కాదు. అందరు కామెంట్ చేస్తే నాకు ఒకటే అనిపించింది, ఇది మనం చేస్తామా అంటే పబ్లిక్ అరే ఇట్లా పెట్టిండు అన్నట్టు మాట్లాడతాను. అది కామెంట్ చేసుడు కాదు. ఇవాళ ఒక 30 లక్షలు 40 లక్షలు వంచి రేపు నేను నేను వంచిన నాకు ఓటేసిండు అన్నట్టు ఆ పేరు నాకు ఎందుకన్నా, సేవ చేయాలి అనేదోనే ఆలోచనతోనే నేను హామీలు ఇచ్చిన. ఈ హామీలు ఖచ్చితంగా నెరవేరుతా. మళ్ళీ ఒకటి అన్న, పిల్లలకు కోడిగుడ్లు వారానికి ఒకసారి పెడతా అని చెప్పేసి నేను మాట్లాడినా. వారానికి ఒకసారి అన్న కంపల్సరీ పిల్లలకు, నా పిల్లలైనా వేరే పిల్లలైనా గరీబ్ పిల్లలు ఉన్నారు, అందరూ ఉంటారు స్కూల్ అన్నప్పుడు, అందరికీ ప్రతి వారం ఏదో ఒక వారం చూసి, వారంలో ఒక వారం చూసేసి కోడిగుడ్లు పంపించేస్తాను. ఈ ఆలోచన కూడా ఇది చెడిపోయే ఆలోచన కాదు, ఊరిని బాగా చేసుకుంటాను అనుకో. మళ్ళీ ఒకటి అన్న, నేను ఇచ్చిన హామీలల్లో ఇవి ఉన్నాయి. మళ్ళా తర్వాత ఇంకొక హామీ ఉన్నదంటే అన్న, ఈ హామీలు గంట నెరవేర్చకుంటే నాకున్న 2 ఎకరాల 11 గుంటలు గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఇప్పుడు నేను ఎట్లా బ్యాండ్ పేపర్లో రాసి ఇచ్చిన్నో, నాతోటే కాని రోజు నా పిల్లలతోటే, 2 బిడ్డలు 1 కొడుకు, మా భార్య, 4 మా కోడలు, 5 పోయిన అల్లుళ్ళు 2,
మొత్తము 6 పోయి అక్కడ ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇచ్చిన బ్యాండ్ పేపర్నే గ్రామ పంచాయతీ ఆఫీస్లో పెద్ద మనుషుల ముందు గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో పెట్టేసి నాదోటి అయితలేదు, ఇగో నా ల్యాండ్ గీడు ఉన్నది, అమ్మి నేను ఇచ్చిన హామీలు కంపల్సరీ ఈ పని చేయండి అని చెప్పేసి నా ఊరు గురించి నా గ్రామం గురించి ఖచ్చితంగా ఈ పని చేస్తానని ముందుకు వచ్చిన. అందుకనే బ్యాండ్ పేపర్ రాసి ఇచ్చిన. నేను హామీలు ఇచ్చింది అల్లడబ్బగా ఏదో హామీలు ఇచ్చి చెడగొట్టేటట్టు కాదు, ఊరిని కాపాడుకోవాలి. ఇవాళ కోటర్లు ఇచ్చి అందరినీ పిచ్చోళ్ళని చేసుకుంటూ నాదోటే కాదన్న, ఇవాళ పైసలు వంచి ఊరోళ్ళని మొత్తం పిచ్చోళ్ళని చేసుకుంటూ నాదోటే కాదన్న. నాదోటి అయిన పని నేను కరెక్ట్గా హామీ ఇచ్చిన. నేను చెయ్యని రోజు నన్ను గల్ల పట్టి అరే నువ్వు చెప్పింది గిది నీకు ఓటేసి గెలిపించినావు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారు? నేను పైసలు వంచలే, కళ్ళు వంచలే, నన్ను ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతారు వాళ్ళు నేను పని చేయనప్పుడు. అందుగురించే ఇగో ఈ హామీ ఇచ్చుడు జరిగిందన్న. దీనికి వేరేటోళ్ళు ఆలోలు వీళ్ళోళ్ళు ఏ హామీలు ఇచ్చేడు ఈ చేసేడు గెలిచినాక ఎటో పోతురా అంటే ఎవడో పోయిండని నేను పోయేటోని కదన్న. నేను ఆదివాసి బిడ్డని, నేను వేరే కాదు, ఆదివాసి బిడ్డని. ఆదివాసి ఎరకల సంఘం అధ్యక్షునిగా కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. నేను ఇప్పటికి కూడా సేవ చేస్తాను, మా ఆదివాసి బిడ్డలకు సేవ చేస్తాను. నాకు ఇంతకుముందు ఏ అనుభవం లేకుంటే నేను ఇవ్వపోదు, నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను ఇచ్చిన ఈ హామీలు. ఈ అంటే నేను ఖచ్చితంగా నెరవేర్చకుంటే నన్ను గల్లబట్టి అడిగేంత దమ్ము పబ్లిక్ ఉన్నది. అందుకని ఈ ధైర్యంతో నిలబడ్డాను. నాకు ఎవరితోనో ఇబ్బంది అనేది లేదు, నాకు ఎవరితోనో ఎవరో ఏదో చేస్తారనేది లేదు. నేను సేవ చేసుకుంటా అని తిరిగినా సేవ చేసుకుంటా, నేను మేలు చేసి చూపెడతా. ఇదొకటి అన్న. నన్ను పబ్లిక్ గెలిపించినాక ఏదో సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు, కరెక్ట్ 3 నెలల గంట ఈ పనులు చేయకుంటే నన్ను గల్లబట్టి 3 బార్ల కడారు. కానీ ఓటేసిన వాళ్ళు అట్టిగా ఎవరు ఊకోరు. ఇలా పైసలు తీసుకున్న వాళ్ళు ఊకుంటూ రావచ్చు, పంచిన వాళ్ళకు ఎదురు మాట్లాడరావచ్చు. నేనేం వంచలే. నేను ఎందుకు వంచలే? నేను పని చేస్తా, సేవ చేస్తా అన్న. దేవుడు ఇప్పుడు నేను ఇవన్నీ హామీలు ఇచ్చినాయి, అదే నేను భూమి అమ్ముకొని కూడా ప్రజలకు పైసలు వంచవచ్చు. పంచుడు గొప్పతనం కాదు, పని చేసుడు గొప్పతనం. ఆడ పని చేసి నేను ఖచ్చితంగా చూపెడతాననే నేను ముందుకు వచ్చినాను. నేను ఇప్పుడు నిలబడ్డంలోని కించపరచుడు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను, అంతే తప్ప వేరే ఆలోచనతో నేను మాట్లాడలేను. ఇప్పుడు మాట్లాడే విషయం కూడా ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేను. ఖచ్చితంగా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఊరు ప్రజలకు అందరికీ దండం పెట్టి చెప్తానా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేనేదో ఈయన ఎస్టీ బిడ్డ ఈయనకు ఓటు వేయద్దు, ఈయనని గెలిపించినాక ఆయనింటికి పోయి మనం ఉండాలనా అన్న ఆలోచన మనకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. నేను ఖచ్చితంగా గెలిచి నా ఇంటికి ఎవరు వచ్చడం అవసరం లేదు. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ నేను ఖచ్చితంగా కూర్చుంటా, ఖచ్చితంగా పనిచేస్తా. ఎందుకు కూర్చుంటా అంటే ఒక్క ఊరు సుంకరి ఒకప్పుడు ఎట్లా చేసిండో నేను అట్లా చేసి చూపెడతా. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మళ్ళొక విషయం, నాకు ఇంకా ముందు వెనక అనేది ఏం లేదు. నా పిల్లలకు 3 పెళ్ళిళ్ళు చేసిన. నా పిల్లలు కూడా ఎవరికి బతికే రూల్స్ వాళ్ళు బతుకుతాను, ఎవరి ప్రాణానికి వాళ్ళు బతుకుతాను. నా అల్లుని కూడా మంచోళ్ళే, నా కొడుకు కూడా మంచోడే. అందరికీ ఏదో బాబా ఇట్లా అన్నది లేదు. నేను ఖచ్చితంగా సేవ చేస్తాననే ముందుకు వచ్చిన. నా పిల్లల్ని కూడా కూర్చుండబెట్టి అడిగే ముందుకు వచ్చిన. నేనేమో అల్లడబ్బా మాటలు మాట్లాడతలేను, అట్లాంటి వ్యక్తిని కూడా కాదు. మాట ఇస్తే నేను తప్పేటోని కాదు, మాట ఇస్తే పానం అన్న తీసుకుంటా. నా ఏకలవ్యుడు మాట ఇస్తే బిడ్డని ఏలి అన్నాడు, ఖచ్చితంగా ఏలు నరికిచ్చేయండు. నా అంశం కూడా గంతే. నేను ఏదో 2 మాటలు మాట్లాడి చెప్పే మాటలు కాదు, ఖచ్చితంగా పనిచేసి చూపెడతాను. అందరికీ నా జీవితంలో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను కనుక పని చేయకుంటే నన్ను అప్పుడు ఏదైనా నిలబెట్టి నన్ను అడిగేంత మీకు అధికారం ఉన్నది. నన్ను నిలబెట్టి ఇగో ఇది చేయలేదు అనేంత కూడా ఖచ్చితంగా మీకు అధికారం ఉన్నది. నేను పని చేయని రోజు, నేను గంట ఇచ్చిన హామీలు గంట మీకు నెరవేర్చని రోజు, మీకు ఈ 3 నెలల గెలిచినాక 3 నెలల
ఖచ్చితంగా నేను ఏదైనా ముందు వాడి భూముల విషయం కానీ స్టేషన్ విషయం కానీ ఏది ఉన్నా కానీ నేను వచ్చి పంచాయతీ విషయం కానీ ఏది ఉన్నా వాడకు వచ్చి నేను కంపల్సరీ మీ బాధలున్నా ఏదున్నా నేనొక్క మీ బిడ్డలాగానే వచ్చి మాట్లాడి నేను మనవి చేసుకుంటాను. దయచేసి నా గుర్తు 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.